ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఘోర విషాదం, మరో 16 మంది కన్నుమూత, పరిస్థితి విషమం, ప్రజలకు తీవ్ర హెచ్చరిక. అసలు ఏం జరుగుతుంది, ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారు కూడా పరిస్థితిని షేర్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. నిన్నటి రోజున తెలంగాణలో 34 మంది పైగా మృతి చెందడం తెలిసిందే. ఇంకా ఈ రోజు 16 మంది మృతి చెందారు. కలెక్టర్లకు మంత్రి పొంగులేటి అత్యవసర ఆదేశాలు. తెలంగాణలో ఎండ తీవ్రత, వడగాల్పులపై మంత్రి పొంగులేటి సమీక్షించారు. వడదెబ్బ మృతుల కుటుంబాలకు 4 లక్షల నష్టపరిహారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే 3 రోజుల్లో వడగాల్పుల ప్రభావం మరింత పెరగనుందని, ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో రోజురోజుకి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాల్పుల వల్ల పరిస్థితుల నేపథ్యంలో మంత్రి శనివారం నాడు సచివాలయంలో ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హీట్ వేవ్ పరిస్థితులపై జిల్లాల వారీగా నివేదికలను పరిశీలించి ప్రజల ప్రాణరక్షణకు అత్యంత ప్రాధాన్యతతో పనిచేయాలని అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 16 మంది మృత్యువాత. రాష్ట్రంలో జిల్లాల కలెక్టర్ల నివేదిక ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 4, వరంగల్ అర్బన్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో 3 చొప్పున, అలాగే జోగులాంబ, గద్వాల్, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలో 1 చొప్పున మొత్తం 7 జిల్లాల్లో 16 మంది వడదెబ్బతో మృతి చెందారని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు వడదెబ్బ మృతుల కుటుంబాలందరికీ కూడా 4 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, ఇందుకు సంబంధించిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎండల తీవ్రత అసాధారణ స్థాయికి చేరుకుంటుంది. తీవ్ర స్థాయి ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత మరింత పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో ప్రభుత్వ యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రజల ప్రాణాల రక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావుండకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న మండలాలు, గ్రామాలను ప్రత్యేకంగా గుర్తించి అక్కడ ప్రజలకు ముందస్తు హెచ్చరికలు పంపాలని మీడియా, సోషల్ మీడియా, గ్రామస్థాయి ప్రకటనల ద్వారా ఎండలపై అప్రమత్తత కల్పించి ప్రజలకు అవసరమైనటువంటి సమాచారం ప్రతి గంటకు చేరేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బస్టాండ్లు, మార్కెట్లు, ప్రధాన రహదారులు, కార్మికులు ఎక్కువగా పనిచేసే ప్రాంతాలు, అలాగే ప్రజలు రాకపోకలు సాగించే చోట చల్లని తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి. ఒక్క ప్రాణం కూడా ఎండల కారణంగా ప్రమాదంలో పడకూడదని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావద్దంటూ మంత్రి విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ శ్రామికులు, నిర్మాణ కార్మికులు, రోడ్లపై పనిచేసే కార్మికులకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లా కలెక్టర్ హీట్ వేవ్ పరిస్థితులను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని, మండల స్థాయి అధికారుల నుంచి గ్రామ స్థాయి సిబ్బంది వరకు అందరూ ఫీల్డ్లో ఉండాలని, ఎండదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స అందించేలా అత్యవసర వైద్య సేవలు కూడా సిద్ధంగా ఉంచాలని సూచించారు. అంతేకాదు పక్షులు, జంతువులకు కూడా తాగునీరు ఏర్పాటు, మనుషుల ప్రాణాలతో పాటు జీవరాశుల సంరక్షణ కూడా మన బాధ్యతేనని, గ్రామాలు, పట్టణాల్లో నీటి తొట్టెలు, మట్టి కొండల ద్వారా పక్షులు, జంతువులకు తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భద్రత కోసం అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోందని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటించాలని పొంగులేటి కోరారు. వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం ఈ నెల 26 వరకు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎండ తీవ్రత, తీవ్రమైన ఉష్ణోగ్రతలు మరియు వడగాల్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని, ఈ జిల్లాల కలెక్టర్లందరూ అప్రమత్తంగా ఉంటూ ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ సూచించారు.